ఎగ్జిబిషన్ అందరూ తప్పకుండా వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని విజయవాడ నగర ప్రజలను కోరుకుంటున్నాయి. ఇటువంటి ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చి విజయవాడ నగరం, ఎందుకంటే చూస్తే చాలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న నగరం, ఎక్కువగా గ్రౌండ్స్ కూడా లేవు. ఇటువంటి ఎగ్జిబిషన్ రావటం వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఒక వినోదాన్ని పంచడమే కాకుండా పిల్లలకి ఒక విజ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. తప్పకుండా ఇటువంటి ఎగ్జిబిషన్లు విజయవాడలో మరిన్ని రావాలని కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళ నిర్వాహకులందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ, విజయవాడ నగర ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున, ఈ సంక్రాంతి పండుగ పర్వదినాన్ని మీరు అందరూ కూడా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది, పండగ వాతావరణం ఉండాలి, రాష్ట్రం అంతా పండగ వాతావరణం ఉండాలని కోరుకుంటుంది. అందుకే మనం చూస్తే పల్లె పండుగ అని, అంతేకాకుండా పట్టణాల్లో రకరకాల పండుగలు చేసుకుంటా చూస్తే విజయవాడ నగరంలో మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ షో చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డ్రోన్ షోస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సీ ప్లేన్ కూడా వెస్ట్ నియోజకవర్గంలోనే జరిగింది. ఎంతో మంది కష్టపడి జీవించే వ్యక్తులున్న ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు, ఇటువంటి షోస్ రావాలని, నియోజకవర్గ అభివృద్ధికి కూడా జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు, అంతేకాకుండా సర్కస్లు పెట్టేవాళ్ళు. కొత్తగా ఇవాళ కాశ్మీర్ జలకన్య కూడా తీసుకొచ్చారు. ఇటువంటి ఎన్నో వెరైటీ షోస్ తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ లో స్టేడియం గ్రౌండ్ లో మన పార్లమెంట్ సభ్యులైన కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ రోజు కాశ్మీర్ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈ రోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముందుగా మా నాగుల మీరా గారికి, ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేట్లందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కేసినేని చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి.